అనగానే మీకు తెలుసు, కొంతమంది సినిమా యాక్టర్లు అనుకరణ ఒకే గొంతులో చూస్తే చాలా సరదాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందుగా ఎన్టీఆర్ గారు ఓ కొట్లో బియ్యం అమ్ముకుంటే ఎలా ఉంటుంది? కొట్టుకెళ్ళి మీరు కొన్నారనుకుందాం బియ్యం, కానీ ఎన్టీఆర్ గారు కొట్లో ఉన్నారు. ఆ సందర్భం ఎలా ఉంటుంది? కిలో బియ్యం 2 రూపాయలు, కిలో బియ్యం 2 రూపాయలు, రండి బాబు రండి, మీకోసమే పురుగు లేని బియ్యం, రాళ్ళు లేని బియ్యం మీకోసమే ఇస్తున్నాం. రండి బాబు రండి, రండి బాబు రండి, ₹1.90 ఇచ్చే బియ్యం. ఈ విధంగా ఎన్టీఆర్ గారు. అలాగే థ్యాంక్ యూ. పకోడీ అమ్మితే కృష్ణరాజు గారు, పకోడీ అంటే మన అందరికీ సరదా కదా, సాయంత్రం ఇక్కడ వెళ్ళి కొంటాం. అక్కడ కొనేవాళ్ళు ఈయన కృష్ణరాజు గారు అమ్ముకుంటే ఎలా ఉంటుంది? వేడి పకోడీ, గట్టి పకోడీ, మెత్తన పకోడీ కూడా ఉందమ్మా, వేడి పకోడీ, గట్టి పకోడీ, మెత్తన పకోడీ కూడా ఉందమ్మా. ఈ విధంగా కృష్ణరాజు గారు. నాగార్జున గారు కానీ మీరు ఎవరైనా నాగార్జున గారు కొట్టుకెళ్ళి కొంటే ఏమవుతారో చూద్దాం. గోల్డ్ కింగ్ బార్కి సిగరెట్లు ఉన్నాయి బాబు, గోల్డ్ బార్కి కింగ్ సిగరెట్లు ఉన్నాయి, రండి మేమందరి కొరకు మంచి సిగరెట్లు ఉన్నాయి, రండి బాబు రండి, రండి బాబు రండి, సిగరెట్ల మీద ₹10 పెరిగిందా? సరే, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొంటే ఎలా ఉంటుంది? బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి మీరు బజ్జీలు బండాలు కొంటే ఎలా ఉంటుంది సరదాగా? బండాలు బజ్జీలు గాలిలు బండాలు, బండాలు బజ్జీలు గాలిలు బండాలు, బండాలు బజ్జీలు గాలిలు బండాలు, తమ్ముడు వల్ల లేదు, ఏగల వల్ల లేదు, తాజా బజ్జీలమ్మా తాజా బజ్జీలు, తాజా బజ్జీలమ్మా తాజా బజ్జీలు, ఇంటికి వచ్చి అమ్మమంటారా, ఎక్కడికి అమ్మమంటారు చెప్పండి? బట్టలు బజ్జీలు గాలిలు బట్టలు, బట్టలు బజ్జీలు గాలిలు బట్టాలు. ఇంకొక ఆయన కోళ్ళు అమ్ముకుంటాడు. ఒక ఆయన కొండవలసి లక్ష్మణరావు గారు, కామెడీ యాక్టర్స్ లో చూస్తే కొండవలసి లక్ష్మణరావు గారు కోళ్ళు అమ్ముకుంటే ఎలా ఉంటుంది? ఎర్రకల్లి నెల్లికొల్లి ఎన్నికల్లి, 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 ఎర్రకల్లి నెల్లికొల్లి ఎన్నికల్లి. ఏంటి మీ పండేది? ఎందుకంటే మీరు పండి అవును తెల్లకొల్లి కొంటారు, పారనకొల్లి అయితే వచ్చే. తర్వాత బాబుమోహన్ గారు అమ్ముకుంటే ఏమైనా మీ ఇంటికి వచ్చి అమ్ముకుంటే ఆయన ఎలా ఉంటుంది? అన్నో అంది కంపెనీ వారి తినాలన్నో, తినాలన్నా ఎలా తినాలన్నా అన్నా, చిన్న పక్కేట తెల్లగైపోతున్న పోతున్నా అన్నో అంది కంపెనీ వారి తినాలన్నో, తినాలన్నా. వెంకటేష్ గారు ప్రకాష్ సార్, ప్రకాష్ సార్, నాగేష్ సార్, నాగేష్ సార్ ఇది అప్పుడు గడి చెప్పండి కూడా. నాగేష్ సార్ సరదాగా ఇక్కడికి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడే విధానం ఒకటి డైలాగ్ ఉన్నా వేరే సరదాగా మాట్లాడితే, నేను నా కాలేజీకి రాను, నేను చేసుకున్న ఆఫీసుగా కాదు, ఈ కుల ఉంది దానత్వం కాదు, మీరత్వం మీరు చదువు. ఈ రోజు మా పార్టీ విధానాలు కానివ్వండి, పార్టీ చేసుకునే రోజు పనులు కానివ్వండి, మనం ఏమి చెప్పము, ముందే చేసి చూపించాలి అందరికీ తెలుసు. ఇవాళ ఒకరిని తోచుకునేలను, ఒకరిని దోచుకునేలను మా ఇంత అంతా మా అర్థంలో లేదు. అవును, మా కుర్రానికి తెలుసు మా పార్టీ ఎంత ముందుకు వెళ్తుందో. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ కుర్రవాడిని ఈ రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరు ఏమైపోతున్నా, ఇచ్చిన విధానం మాత్రం అన్నిటికంటే ఈ 200 గవర్నమెంట్ చదువుతా ప్రతి ఒక్కరూ ప్రపంచానికి సాగి చెప్పాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నుండి ఎంతమంది కళాకారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
అంతకంటే ముఖ్యంగా ఒక్క ఆటని నమ్ముకొని ఆ ఆటలో ఎంతో మందికి ఉద్యోగాలు చూస్తున్న అలాంటి డ్రీమర్సాలు ఉండడం నిజానికి ఆయన లేకపోతే ఈ మిమిక్రీ కళాకారుడు విజయం ఉండేవాడే కాదు. ఇది నిజం. వాస్తవంగా ఫస్ట్ అవకాశం ఇచ్చింది మాస్టరే. 10th క్లాస్ డ్రిల్ చెప్తున్నప్పుడు నాకు లాక్స్ ఇచ్చేవారు ఎక్కువగా. నేను అందరికి వచ్చేవాడిని. ఎక్కువగా నన్ను స్పోర్ట్స్ లో మంచి స్థానానికి తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ నేను ప్లేరే ట్రాక్ లోకి వెళ్ళిపోయాను ఆర్టిస్ట్ గా. అప్పట్లో చాలా ఎంకరేజ్ చేశారు. 10th లో నాకు ఒక 500 వాచ్ వచ్చింది. మాస్టర్ గారు తెలుసు, కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది మాస్టర్లు కూడా అనిపించారు, కానీ ఎవరు బాధపడలేదు ఎప్పుడు కూడా మాస్టర్స్. ఎందుకంటే నా వెనకాలలో ఆ రియాలిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అది విక్రించడం వేరే. మిమిక్రీ అనగానే విక్రించడం అనుకుంటారు, కానీ మిమిక్రీ అనేది విక్రించడం కాదు. వాస్తవాన్ని నిజంగా హాస్యంగా చెప్పడం, అది మిమిక్రీ తరపు సబ్జెక్ట్. ఇక్కడున్న మాస్టర్లందరినీ అప్పుడు చదివినప్పుడు అనుకరించాను. ఎవరు అందరూ ఎంకరేజ్ చేశారు తప్ప వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా మిమిక్రీ చెప్పుకుంటూ పోతే చాలా వాయిసెస్ ఉన్నాయి, ఇంకా మంచి ఐటమ్స్ ఉంది. లక్ష్మీ కృష్ణ గారిని చెప్తాను. కృష్ణ గారు అనగానే మామూలుగా అరటికాయల బజ్జీలు మన టేప్ రికార్డులో ఇవి ఉన్నాయి. ఇలా కాకుండా ఒక్కసారి ఇద్దరు కృష్ణులు మాట్లాడాలి. డిపాత్ర అభినయం. ఇద్దరు కృష్ణులు ఒకేసారి మాట్లాడతారు, ఎలా ఉంటుందో చూద్దాం. నా లెఫ్ట్ సైడ్ చిన్న కృష్ణ గారు ఉన్నారు, నా రైట్ సైడ్ పెద్ద కృష్ణ గారు ఉన్నారు. ఈ చిన్న కృష్ణ పెద్ద కృష్ణ గారిని టైటానిక్ షిప్ లో ఇద్దరు పైకి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమండి మీరు వచ్చారు, మీరు అలానే ఉన్నారు. ఈ షిప్ ఒక పక్క విరిగిపోయినా ఎలా అలా వేట కొట్టుకుంటూ పైకి వచ్చానండి. ఇంతకీ మీరు ఎవరండి? ఇంకానండి అది రాత్రి ఇంత దగ్గర చిన్న పల్లెటూరండి. గుండెలో పడేసి నన్ను ఎవరో చెప్పకుండా పడేసి వెళ్ళిపోయారండి. అంటే 1960లో నా పైరంలో పోగొట్టుకుని నేను ఈరోజు నా తమ్ముడు పెరగాలంటే చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఒక్కసారి అన్నయ్యా అని పిలవచ్చాయండి. ఎంత భాగ్యము అన్నయ్యా. అలా ఇద్దరు ఒక్కసారి 2 వాయిసెస్ చెప్పడానికి దిపాత్రాన్ని ఏమంటారు. ఇది మన